ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అనారోగ్యంతో మీరు ఉన్నట్లయితే, లేకుంటే మీరు మరణ పడక మీద మీరు ఉన్నట్లయితే, డాక్టర్లు గారు ఏదో మీకు డయాగ్నోస్ చేసి మీకు ఒక సమస్య ఉందని చెప్పినట్లయితే, ఈ సమస్య ఇంకా తీరదని చెప్పి ఉన్నట్లయితే, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నాతో పాటు కలిసి అందరి మాట చెప్తారా? మరలా. మరొకసారి గట్టిగా చెప్తారండి, మరలా. దీని అర్థం ఏంటి అంటే, ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను నీకు మరలా ఏం కలుగజేయబోతున్నానంటే, చదువుతాను గమనించండి ప్రియులరా. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు డాక్టర్లు అంటారు, ఇంక నీ పని అయిపోయిందమ్మా, ఇంక నువ్వు బ్రతికే సందర్భం లేదు, ఇక నువ్వు మరణించబోతున్నావు అంటారు. నేను అనేక సార్లు ఈ 2 నిమిషాల సందేశంలో జ్ఞాపకం చేశాను. ఒకసారి ఓ ప్రాంతంలో నేను ఓపెన్ ఎయిర్ మీటింగ్లో వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఇంటిలో భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన తర్వాత ప్రక్క ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి, దయచేసి శరత్ గారు ప్రార్థన చేస్తారా అని నన్ను అడిగారు. సరే వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసిన సందర్భం ఏంటి అంటే, డాక్టర్లు ఆయన ఏం చేశారు అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక ఈ వ్యక్తి బ్రతకడండి, మీరు అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టొద్దండి, ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, కొన్ని గంటల మట్టుకే బతుకుతాడని చెప్పి ఆయన ఇంటికి పంపించి వేశారు. ఆయన అక్కడ పడుకోబెట్టేసి వారికి ఉన్నటువంటి కుమార్తెలు కుమారులు బంధువులందరి కోసం కాల్ చేశారు. వారందరూ వచ్చి చేరుకున్న రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో ఏ ప్లేస్లో బరియల్ చేయాలో, ఎక్కడ స్థలం లోడాలి, బాక్స్కి ఎట్లా ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. నేను ఉన్న సందర్భంలోనే అవన్నీ మాట్లాడుతున్నారు. ఏ ప్లేస్లో గుంతలు ఓడాలండి, బాక్స్ ఎక్కడ తయారు చేయించాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆ సందర్భం మొత్తం చూశాను నేను. కుటుంబం అంతా వచ్చినారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. పెద్ద ఆయన, వయసు ఎక్కువ ఆయనకి. ప్రార్థన చేశానండి, ప్రభువా నీ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను, ఈ వ్యక్తిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, మీ చిత్తమైతే ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత నేను అదే మార్గంలో వేరొక ప్రాంతానికి మీటింగ్ కోసం వెళ్తుంటే టీ తాగుదామని ఆ ఊర్లో ఆగామండి, టీ అంగడి దగ్గర. ఆ సందర్భంలో కొంతమంది వ్యక్తులు మా దగ్గరికి వచ్చి, మీరు శరత్ గారు కదండి అని మాతో మాట్లాడారు. అప్పుడు ఒక ఆయన, నేను గుర్తున్నాను మీకు అని అడిగారు. తెలియదండి అని చెప్తే, ఆ రోజు రాత్రి నేను మరణిస్తానని చెప్పి మా బంధువులందరూ నా చుట్టూ చేరి ఏడుస్తున్నప్పుడు మీరు నా కోసం ప్రార్థన చేశారండి, దేవుడు ముట్టి స్వస్థపరిచాడో, నేను మరణిస్తానని అందరూ అనుకున్నారు, ఉదయానికి నేను లేచి కూర్చోవడానికి, నా పనులన్నీ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడో, ఈరోజు నేను ప్రాణాలతో ఆరోగ్యంగా ఉన్నానండి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మరలా దేవుడు ఏం చేయబోతున్నాడంట? నేను మీకు స్వస్థతను ఆరోగ్యమును కలుగజేయదును. ఆమెను చెప్తారండి. అనారోగ్యంతో ఉన్నారా? నాకు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లుగా ఈరోజు నేను మీకోసం సమయం కేటాయిస్తాను. నాకు కాల్ చేయండి, మీ అందరి కాల్ నేను లిఫ్ట్ చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఫోన్ చేసిన తర్వాత 1947లో ఏం జరిగిందో తెలుసానండి అని ప్రారంభిస్తారు కొంతమంది. దయచేసి అలాంటివి ఏం చేయొద్దండి. ప్రార్థన విజ్ఞాపన మటుకు చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు. కొంతమంది కాల్ చేసినప్పుడు వారికి ఉన్న సమస్యలన్నీ చెప్తుంటారండి. వారికి ఉన్న కుటుంబంలో, వీధిలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్న సమస్యలన్నీ చెప్తా ఉంటారు. వారి సమస్యలు చెప్పరు. కనుక అటువంటిది కాకుండా మీ సమస్య ఏంటో సూటిగా తెలియజేయండి. ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. దేవుడు మీకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేయునుగాక. ఆమెను చెప్తారా? ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానము కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, వారిని ముట్టి స్వస్థపరచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.